హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ టైమ్. ఇప్పుడు మనం ఒక మంచి కథ చెప్పేసుకుందామా? లెట్ us స్టార్ట్. అనగనగా ఒక ఊర్లో చంటి, బింటు అనే 2 ఎలుకలు ఉండేవంట. అవి మంచి ఫ్రెండ్స్ అంట. అయితే అవి ఆహారం కోసం వెతుకుతూ ఓ ఇంట్లోకి వెళ్ళాయి. ఇల్లంతా వెతగ్గా ఓ డబ్బాలో మొక్కజొన్న గింజలు ఉండటం గ్రహించాయి. దానికి ఉన్న కన్నంలోంచి లోపలికి వెళ్ళి గింజలు తినడం ప్రారంభించాయి. కాసేపటికి చంటి, అమ్మయ్య, ఈ రోజుకు ఆకలి తీరింది కదా, ఇక వెళ్దాం అని బింటుతో అంది. ఇంతకు ముందు మనం తిండి దొక్కక ఎంత ఇబ్బంది పడ్డాము, ఇప్పుడేమో వెళ్ళిపోదాం అంటున్నావు. నేను ఇంకా తింటాను, ఇప్పుడే రాను, నువ్వు వెళ్తే వెళ్ళు అంది బింటు. చంటి ఏదో చెప్పబోయినా బింటు వినిపించుకోలేదు. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పిచ్చిది, మంచి అవకాశం వదులుకుంది అనుకుంది బింటు. రోజంతా అలా తింటూనే ఉంది. పొట్ట నిండిపోయి లావైపోయింది. ఖుష్, ఇంకా చాలు, పొట్ట పగిలిపోయేలా ఉంది అనుకుంది. డబ్బాలోంచి బయటకు వద్దామనుకుంటే ఆ కన్నంలోంచి తల మాత్రమే బయటకు వచ్చింది. పోనీ దాన్ని పెద్దది చేద్దామంటే అది ఇనుప డబ్బా. దాంతో తిన్నది అరిగే వరకు అందులోనే ఉండక తప్పని పరిస్థితి. కానీ ఈలోగా ఇంట్లో వాళ్ళు వచ్చి ఎక్కడ తనను గుర్తిస్తారో అని ప్రాణభయంతో గడిపింది. అనుకున్నట్లుగానే కాసేపటికి ఆ ఇంటావిడ వచ్చి డబ్బాను తెరిచింది. మామూలుగా అయితే బింటు తుర్రుమని పారిపోయేది. కానీ బాగా తినడంతో వేగంగా కదలలేకపోయింది. దీంతో ఆమె చీపురుతో చితక్క బాధేసింది. చక్కగా చంటి చెప్పినట్లు విని వెళ్ళిపోతే బాగుండు కదా అనుకుంది. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం అనుకుంటూ పాపం బింటు ప్రాణాలు విడిచింది. అందుకే ఫ్రెండ్స్, ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఎప్పుడూ పనికిరాదు. మనకున్న దాంట్లో, మనకు దొరికిన దాంట్లో తృప్తిగా ఉండాలి. ఓకేనా?